కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కుబేరా వచ్చింది కాబట్టి ఈ వారం థియేటర్స్ నిండాయి. మరి నెక్స్ట్ వీక్ సంగతి ఏంటి? ఆ పై వారం ఏ పెద్ద సినిమా రానుంది? హరిహర వీరమల్లు రాకకి ఇంకా నెల రోజుల టైం ఉంది. ఈలోపు ఎగ్జిబిటర్లు ఎలా మేనేజ్ చేస్తారు? అందుకే దీనికోసం మంచి ప్లాన్ రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇది గాని వర్కౌట్ అయితే 2 వారాల వరకు థియేటర్స్కి ఏ సమస్య ఉండదు. కుబేర పుణ్యమాని చాలా రోజుల తర్వాత థియేటర్స్లో ఆడియన్స్ కనిపిస్తున్నారు. అక్కడక్కడ హౌస్ఫుల్స్ కూడా దర్శనమిచ్చాయి. ఇదంతా 3 రోజులే. 4వ రోజు నుంచి మళ్లీ అంతా మామూలే. జూన్ 27న విష్ణు కన్నప్ప సినిమా వస్తుంది. ప్రభాస్ ఉన్నారు కాబట్టి థియేటర్స్ కాస్తైనా నిండుతాయని నమ్ముతున్నారు ఎగ్జిబిటర్స్. కన్నప్ప తర్వాత జూలై 4న తమ్ముడు, 11న ఘాటి విడుదల కానున్నాయి. కానీ వీటితో థియేటర్స్ నిండాలంటే టాక్ బాగుండాలి. జూలై 24న హరిహర వీరమల్లు వచ్చే వరకు ఈ డ్రై పీరియడ్ తప్పదు. అందుకే ఈ గ్యాప్లో ప్రతి వారం ఓ పాత సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే జూన్ 28న హనుమాన్ జంక్షన్, జూలై 10న కుమారి 21F సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. జూలై 11న రవితేజ మిరపకాయ్ మరోసారి విడుదల కానుంది. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం 2011లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే జూలై 18న సూర్య నటించిన గజిని, 19న వీడొక్కడే సినిమాలను మరోసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా జూన్ 28 నుంచి జూలై 19 మధ్యలో 5 పాత సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో థియేటర్స్ కాస్తైనా నిండాలని ఆశిస్తున్నారు ఎగ్జిబిటర్స్.